హైదరాబాద్ శివార్లో కాల్పుల కలకలం రేపాయి. షాపూర్లో రఘుశర్మ అనే అకౌంటెంట్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? కాల్పులు జరిపిన వ్యక్తులు ఎంతమంది? వారి ఆచూకీ ఏమైనా తెలిసిందా? నీలిమా నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో అబ్దుల్గంజ్ లోని ఒక స్టీల్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నటువంటి రాఘవ శర్మ రాత్రి 10 గంటల ప్రాంతంలో విధులు ముగించుకొని తిరిగి జీడిమెట్ల ఉషోదయ అపార్ట్మెంట్స్ లోని తన నివాసానికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా లిఫ్ట్ వద్దకు చేరుకోగానే కొంతమంది గుర్తు తెలియని దుండగులు వెనక నుంచి అతనిపై దాడి చేసినట్టుగా కూడా ఉదయం వరకు కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం ఏదైతే సంఘటన స్థలంలో పోలీసులు జరిపినటువంటి విచారణలో అక్కడ ఒక రౌండ్ బుల్లెట్ దొరికినట్టుగా కూడా ఇప్పటి వరకు మనకు సమాచారం అందింది. అయితే ఆ దొరికిన బుల్లెట్ ఇతని పైన ఫైరింగ్ చేసిన సమయంలో పడిపోయింది అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ గాయపడ్డటువంటి రాఘవ శర్మని షాపూర్ నగర్ లోని రామా ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే దీనిపైన కూడా మొదటగా ఇతని పైన దాడి జరిగిందన్నట్టు రాడుతో దాడి చేసినట్టుగా కూడా పోలీసులు తెలపడం జరిగింది. అయితే నిజంగానే ఇతని పైన ఫైరింగ్ జరిగిందా లేదా అది వేరే సందర్భంలో అక్కడ పడిన దానిపైన కూడా జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇతను అత్యంత సాధారణ కుటుంబానికి చెందినటువంటి రాఘవ శర్మ అబ్దుల్గంజ్ లోని ఒక ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ గా కూడా పనిచేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మనం బాలానగర్ ఏసీపీతో మాట్లాడితే ఏసీపీ గారు ఒకటే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సంఘటన దోపిడీ దొంగల పనిగా కూడా మేము ప్రాథమికంగా భావిస్తున్నామని కూడా తెలపడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా దీనిపైన మరికొంత సమయంలో పూర్తి వివరాలు అందే అవకాశాలు ఉన్నాయి. ఓకే తిరుమల.